గర్వంతో ఇంతటి వాణ్ణి అన్న అహంకారంతో కళ్ళు కనపడవు, చెవులు వినపడవు, భగవత్ సేవ చేయడానికి సమయం సరిపోదు, ఏమిటి ఉద్ధరించుకున్నట్టు. అందుకే స్వర్గ నరకముల కన్నా ఏ భయము లేకుండా సంతోషంగా ఉంచగలిగినది రెండవది ఇది అంటే భగవద్భక్తి. ఆ భగవద్భక్తి ఉన్నవాడికి ఏది ఉన్నా ఏది పోయినా సంతోషం. ఈ మనుష్య శరీరం అనేటటువంటిది అన్ని తొడుగులలోకి ఉత్తమమైన తొడుగు. ఎందుకంటే దీనికి సహజంగా అధికారం ఉంటుంది, అన్ని పుణ్యకర్మలు చేయొచ్చు, దీంతో బుద్ధి ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి మినహాయింపులు ఉంటాయి. మిగిలిన తొడుగుల్లో కూడా అంతకన్నా మహాజ్ఞానులు ఆ తొడుగుల్లో ఉంటూ ఉంటారు. అందుకే మీకు ఎక్కడ కనపడదు. ఒక్క సనాతన ధర్మంలో మాత్రం జంతు శరీరములలో ఉన్నటువంటి వాళ్ళు అద్భుతమైన సభలలో నిలబడి ఉంటారు. కనక సభ అని చిదంబరంలో ఉంటుంది. అందులో ప్రతిరోజు ప్రదోష వేళలో పరమశివుడు తాండవ నృత్యం చేస్తాడు. అక్కడ నటరాజుగా ఉంటాడు. ఆయన నటరాజుగా ఉన్నప్పుడు కింద పాము శరీరం, పైన మనిషి ముఖం, పతంజలి నిలబడి ఉంటాడు. వ్యాఘ్రపాదుడు అని కింద పెద్ద పులి శరీరం, పైన మనిషి యొక్క తల, ఒక పక్క వ్యాఘ్రపాదుడు నిలబడతాడు. ఒక పెద్ద పులి ఒక పాము రెండు క్రౌర్యానికి ప్రతీకలు. వెంటబడి పీకేస్తాయి, పగపట్టి వెంటబడి కరుస్తుంది పాము. అంత చంచలంగా పారిపోయి కరిచేటటువంటి పాము సంగీతం విందంటే పోను అనుకోవచ్చు, నృత్యాన్ని ఇలా పైకి లేచి వింటుంటుంది. మీరు ఎప్పుడైనా నటరాజ సభ చిత్రాన్ని చూశారో లేదో, ఇప్పటికీ కాంచీపురం వెడితే ఏకాంబరేశ్వర సన్నిధానంలోకి వచ్చాక నటరాజస్వామి దేవాలయంలోకి వెడితే కొంచెం మీరు పట్టి పట్టి చూస్తే నటరాజస్వామి వెనకాతల ఉంటుంది కనక సభ. అద్భుతమైనటువంటి మూర్తి గీసి ఉంటుంది, గోడ అంతా కూడా. అందులో కనపడతారు వ్యాఘ్రపాదుడు, పతంజలి. పాము పులి కదలకుండా నిలబడ్డాయి, అంగీకరించారు, వాళ్ళిద్దరిని ఉండమన్నారు సభలో. ఒక్కొక్కసారి ఉపాధి సంబంధం ఉండదు, ఉండకుండా లోపల ఉన్న జీవుడంతటి మహాత్ముడు అందులో ఉంటాడు. నహుషుడు పూర్వజన్మ జ్ఞానంతో కొండ చిలువలో లేడు నిన్న భారతంలో. మనుష్య భాషను అర్థం చేసుకుని మాట్లాడగలిగినటువంటి పుణ్యకర్మ కలిగిన దీర్ఘాయుష్మంతులైనటువంటి ప్రాణులుగా తాబేలు కొంగాలేవు. అందుకనే శంకర భగవత్పాదులు మాట అంటారు, వటుర్వాగి నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదాత్వత్పాదాబ్జ స్మరణ పరమానందలహరి విహారాసక్తం చేద్రు దయమిహ కింతేన వపుషా అన్నారు. శరీరంతో ఏముందయా పరమేశ్వర, లోపల ఉన్న జీవుడు భక్తుడైతే ఏ శరీరంలో ఉన్నా అదృష్టవంతుడే. సాలెపురుగు, ఏనుగు, పాము పరమేశ్వరుణ్ణి సేవించలా? ఓ కొండ భద్రాచలం రామచంద్ర ప్రభువుని సేవించి తన తల మీద పెట్టుకోవాలా? కాబట్టి అందుకే కదూ దూర్జటి అంటాడు, ఏ వేదంబు పఠించే లూత భుజగం వేశాస్త్రములు చూచే తానీ విద్యాభ్యాసమనర్చె కరి చెంచే మంత్రమూహించే బోధావిర్భావ నిధానముల్ చదువులయ్యా కాదు మీ పాద సంసేవాసక్తియ కాకజంతు తతికిన్ శ్రీకాళహస్తీశ్వర అంటాడు. అందుకే స్వర్గ నరకముల కన్నా ఏ భయము లేకుండా సంతోషంగా ఉంచగలిగినది రెండవది ఇది అంటే భగవద్భక్తి. ఆ భగవద్భక్తి ఉన్నవాడికి ఏది ఉన్నా ఏది పోయినా సంతోషం. అందుకే ఆ ప్రహ్లాదుడు అంటాడు, నీ పాదకమలంబు నియతిగొల్చిన దాని చేరునే సురరాజ భోగపరత చెవులు వినరావు చిత్తంబు చిక్కుపడును సేవలన్నయు మరచు నీ మహిమమాంపి మేలు చేసితివి నీ మేర మేటి సూపి అంటాడు. ఎందుకయా దిక్కుమాలిన అధికారాలు? గర్వంతో ఇంతటి వాణ్ణి అన్న అహంకారంతో కళ్ళు కనపడవు, చెవులు వినపడవు, భగవత్ సేవ చేయడానికి సమయం సరిపోదు, ఏమిటి ఉద్ధరించుకున్నట్టు. వద్దయ్యా, నాకు ఆ ఐశ్వర్యాలు వద్దు, నాకు ఆ పదవులు వద్దు, హాయిగా ఇలా ఉండని ఉంటే చిత్తం నీ మీద పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందంటే ఏదైనా పరమేశ్వరుడు ఉన్నాడంటే. కాబట్టి వాడికి ఏమిటి లోటు? ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు. భగవద్భక్తి సరి అయినటువంటి పరిష్కారం. రెండవది చిత్తశుద్ధి కొరకు పుణ్యకర్మాచరణము కొంచెం పై స్థాయిలో నిలబడగలిగితే, అథవా తేలికైన మార్గం ఆ భక్తి. ఎందుకు చేశారండి? పుణ్యం కోసం కాదండి, చేయకుండా ఉండలేక. పక్క ఆయన పేపర్ చదివి పక్కనెట్టాడు, ఒకసారి ఇస్తారేంటి చదువుతానన్నాడు. ఏమీ లేదండి వాళ్ళ పేపర్లో. ఒక్కసారి అదే నేను తెలుసుకుంటానని చదువుతున్నాను. ఎందుకు ఆయన చెప్పాడుగా ఏమీ లేదని నువ్వెందుకు చదవడం?
అంటే నువ్వు ఓ గంట చదివేసి అవునండో ఏమీ లేదని కూర్చోవాలి. ఆయన చెప్తే నమ్మకుండా ఏమీ లేదు అందులో తెలుసుకోవడానికి పేపర్ చదువుకున్నట్టు రోజు భగవంతుని యొక్క కార్యం చేయకుండా ఉండలేక భగవత్ కార్యం చేస్తున్నాడు. ఎందుకయా పూజ చేస్తావు చేయకుండా ఉండలేక, ఎందుకయా భారతం చదువుకుంటున్నావు చదువుకోకుండా ఉండలేక. అంతేగానే భారతం చదువుకుంటే పుణ్యం వచ్చేస్తుందని కాదు. ఆ భారతం జరిగితే కాసేపు భగవంతుడి గురించి జరిగితే నాకు అదో సంతోషం. ఒకడికి కొడుకుని చూస్తే సంతోషం, ఒకడికి కూతుర్ని చూస్తే సంతోషం, ఒకడికి మనవాణ్ణి చూస్తే సంతోషం, ఒకడికి భారతం చదువుకుంటే సంతోషం. ఎవడ అదృష్టాన్ని బట్టి వాడికి సంతోషం. కాబట్టి ఆ భగవద్భక్తి శాశ్వతమైనటువంటి ఆస్తి. కాబట్టి ఈ తారతమ్యాన్ని నువ్వు గమనించవలసి ఉంటుంది. ఇది ధర్మరాజు గారికి మార్కండేయుడు చెప్పడంలో ఉన్నటువంటి రహస్యం.